మరి దేవాది దేవుడు ఇక్కడ తండ్రిని వదిలేశాడండి. అంటే తండ్రి ద్వారా వదిలేశాడు ఆ కుమారుని, పట్టించుకోకుండానే వదిలేశాడు. కానీ కుమ్మము దగ్గర, ఇంటి దగ్గర వస్తాడని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. పర్వాలేదు నాయన, నీకు మరి నువ్వు తప్పిపోయినావు, పర్వాలేదు, నువ్వు తెలుసుకొని వచ్చినావు, ఇది చాలు, నాకు జరిగిందేదో జరిగిపోయిందని చెప్పేసి హత్తుకున్నాడండి. ఈరోజు దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనకి ఉంగరం ధరించడానికి, అంటే నువ్వు కోల్పోయిన అధికారమే కావచ్చు, నువ్వు కోల్పోయిన పరిశుద్ధత కావచ్చు, నువ్వు కోల్పోయిన ఆస్తి అంతస్తులే కావచ్చు, పరిచర్యనే కావచ్చు, తిరిగి ఈరోజు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు దేవుడు. అవును, ఆయనతో ఆశ కలిగే ఉన్నాడు తిరిగి ఇవ్వడానికి. నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నిజమే, నువ్వు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేసి తిరిగి ఇస్తాడండి. అది కూడా కేవలం మారు మనసుతోటే. నిజమే, పందుల ఆహారము దాకా మనం వెళ్ళనవసరం లేదు. దేవుడు అంత కఠినమైన జీవితంలోనికి మనం నడిపించడు. కానీ ఒక్కొక్కసారి ఖచ్చితంగా కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడే, మనకు ఆ కష్టాల వేదనల గుండా మనం వెళ్ళినప్పుడే, అప్పుడు దేవుడు అనేవాడు మనకి గుర్తొస్తాడు.